కన్న కూతురి మామతో ఓ మహిళ లేచిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లో సంచలనంగా మారింది. కాబోయే అల్లుడితో ఓ మహిళ పారిపోయిన విషయం మరవకముందే అంతకు మించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన కుమార్తె మామతో అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు మహిళ ఓ ఫైన్ మార్నింగ్ అతనితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. వెళుతూ ఇంట్లో ఉన్న డబ్బులు నగలు కూడా తీసుకుని వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుదౌన్ జిల్లాకు చెందిన 43 ఏండ్ల మమతకు 4 పిల్లలు. ఆమె భర్త లారీ డ్రైవర్. పెద్ద కుమార్తెకు 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసింది. అయితే సదరు మహిళ తన కుమార్తె మామతో ప్రేమలో పడింది. మొదట వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. ఆ తర్వాత క్రమంగా కలుసుకోవడం మొదలుపెట్టారు. భర్త ఇంట్లో లేనప్పుడు వియ్యంకుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఇలా భర్త లేనప్పుడు వియ్యంకుడితో సరసాలాడిన సదరు మహిళ ఏప్రిల్ 11న అతనితో కలిసి వెళ్లిపోయింది. మహిళ భర్త లారీ డ్రైవర్ కావడంతో నెలకు 1 లేదా 2 సార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. దీన్ని ఆసరాగా చేసుకుని అతడి భార్య తన కుమార్తె మామను ఇంటికి పిలిపించుకునేది. ఇప్పుడు ఏకంగా వియ్యంకుడితో కలిసి తన భార్య ఇంటి నుంచి పారిపోయిందని, అంతేకాకుండా డబ్బులు నగదు ఎత్తుకెళ్లిందని భర్త ఆరోపించాడు. मुझे नहीं पता मेरी पत्नी किस टाइम बात करती थी और क्या करती थी क्या नहीं, मुझे कुछ नहीं पता. हर बार में नंबर चेंज होता था उसका. ठीक है, अब मुझे जानकारी मिली कि हाँ ऐसा नहीं ऐसा हो रहा. मेरे बेटे ने मुझे फ़ोन किया था कि पापा ये लोग आते हैं नीचे सोते हैं और मुझे ऊपर सुला देते हैं. मैंने ठीक है घर आके मैं बताऊंगा इन्हें क्या चल रहा है. ये तीसरी 3 बार ये भाग चुकी थी, चौथी बार ये हादसा हो रहा है. एक बार मैंने फांसी भी खाई थी इसके चक्कर में. फिर मैं आया, जब इसको पता मैं लखनऊ में था तो मैंने फ़ोन किया मैं आके तुझे बताऊंगा. 11 तारीख को 11 बजे रात में उसे फ़ोन करके अपने समधी को उसके साथ में भाग गई है. నాన్న ఇంట్లో ఉండేవాడు కాదని, తన తల్లి ప్రతి 3 రోజులకు ఒకసారి అతడిని పిలిపించుకునేదని ఆ మహిళ కుమారుడు ఆరోపించాడు. वो अपने समधी के संग गई हैं. कैसे पता चला आपको? घर में था मैं, मुझे नहीं ले गई, अपना संग चली गई समधी संग. गाड़ी करके लेके आया था बदाऊंगी से और ले गया 11 बजे. అయితే వారిద్దరూ బంధువులు కాబట్టి ఎలాంటి అనుమానం రాలేదన్నారు స్థానికులు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని డేటాగంజ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. दिनांक 17/4/2025 को सूचना प्राप्त हुई थी कि एक महिला अपने समधी के साथ जाना बताया जा रहा है, जिसके संबंध में तहरीर प्राप्त होते ही जांच कराई जाएगी, विधिक कार्रवाई की जाएगी. अभी महिला का कहाँ पे है कुछ जानकारी? महिला के बारे में जानकारी की जाएगी.